నమస్కారం. సాహిత్యపరం ప్రేక్షకుల నమస్కారం. ఆగాగు ఆచార్యదేవ, ఏమంటివి జాతి నెపమన సూతశుద్ధుని కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట. ఇది ఛాత్ర పరీక్షే గాని చిత్రీ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా? నీ తండ్రి భరద్వాజుని జన్మమిట్టిది, అది జుగుప్సాకరమైన నీ సంభవం ఇట్టిది. మట్టి కొండలో పుట్టిది కదా. నీది ఏ కులము? అంత ఎలా అస్మత్ పితామహుడు గురుకుల బుద్ధుడు శాంతనవుడు శివసముద్రంలో భార్య గంగా గర్భనమని జనించలేదా? ఆయనదే కులము. నాతో చెప్పిందివేమయ్యా? మా వంశంలో మూల పురుషుని వశిష్ఠుడు దేవవేశకు వరవశిపుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్యంగా అరుంధతి అందు శక్తిని, ఆ శక్తి చండాలంగన్న పరాశురుని, ఆ పరాశురుడు పల్లె పొడిచి మచ్చిగందని మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణజనుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురుదేవుని కనలేదా? సందర్భావసరాలను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో ఏనాడో సంకరమైన ఆ కురువంశము నేడు కులమని వ్యర్థవాదములు ఎందులకు? ఓహో, రాజ్యరికమా అర్హతను నిర్ణయించినది. అయినా మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమే సంపద విరాళమే వెలుగుంది అంగరాజ్యమునికి ఇప్పుడు ఇతను మూర్తాభిషిక్తను గావిస్తున్నాను. సోదరా దుశ్శాసన, అనగ్రహణరత్న కిరీటం వేగంగా కొనుతెమ్ము. మామ గాంధార సార్వభౌమ, చురుచరమణి మండిత సవర్ణ సింహాసనం దిప్పింపము. పరిజనులారా, పుణ్యభాగీరథి నదీతో ఏమునందుకొనడు. కళ్యాణ భట్టులారా, మంగళతూర్యరమును సుస్వరముఖము రోగ నిండు. వందమాగదులారా, ఈ కర్ణమహారాజును కైవారము గావింపడు. పుణ్యాంగనలారా, ఈ రాధాసూత్రకు పాలభాగమున కస్తూరి తిలకం తీర్చిదిద్ది బహుజన్మ సుకృత ప్రదీపాది సౌలబ్ధ సహజ కవచ వైద్య పరబది చోలికి వాంఛనచలదగ వీరగంధం విదలార్పుడు. ఈ సకల మహాజన సమక్షమన పండిత పరిషన్ మధ్యమున సర్వదా శతదా సహస్రద ఈ కులకాలంక మహాపంకిలను శాశ్వతంగా ప్రక్షాళన గావించదు.